హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ అయితే ఫైనల్గా రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్లో వేకెన్సీ డీటెయిల్స్, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో అనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి 4th మార్చ్న అయితే విడుదలైంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 28th మార్చ్. ఆన్లైన్ సో ఎగ్జామ్ వచ్చేసి మనకి మేలో జరుగుతుంది ఫ్రెండ్స్, 9th, 10th and 13th. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి 4th మార్చ్లో అయితే రిలీజ్ అయింది. లాస్ట్ అప్లయింగ్ డేట్ వచ్చేసి 28th మార్చ్. ఆలోగా అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వేకెన్సీస్ మనం చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ వచ్చేసి టోటల్గా 125 వేకెన్సీస్, ఇది మేల్ పీపుల్కి. అలాగే ఫీమేల్కి అయితే 61. సో అలాగే ఎస్ఐ ఇన్ సిఏపిఎఫ్ చూసుకుంటే టోటల్గా చూసుకుంటే మనం 4000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 4001. సో ఓవరాల్గా కలిపి మనకి దాదాపుగా నియర్లీ 4.8K అంటే 4800+ వేకెన్సీస్ అయితే ఎస్ఎస్సి నుంచి అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్లో మనం చూసుకుంటే అప్లై చేయడానికి మీరు కంపల్సరీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ నేపాల్ అయితే ఉండాలి. ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీకు 20 to 25 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, దానికంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్న వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో ఇంకా మిగతా డీటెయిల్స్ మనం చూసుకుంటే ఈ యొక్క పోస్ట్లకు అప్లై చేయడానికి మీకు వెబ్సైట్ వచ్చేసి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్, అది మనకు ఆల్రెడీ తెలుసు, https://ssc.nic.in. సో ఇవి వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఎస్ఎస్సిలో మీరు ఏదైనా పోస్ట్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ అయితే 100 rupees పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే వచ్చేసి యూఆర్ ఆర్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి. అదే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే మీరు ఎటువంటి ఫీజు అయితే అప్లై చేయడానికి కట్టాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజు వచ్చేసి 29th మార్చ్ కల్లా మీరైతే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో సెంటర్స్ వచ్చేసి మనం సౌత్ రీజియన్ చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు. సో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, విజయనగరం. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మాత్రం ఈ యొక్క సిటీస్లో అయితే సెంటర్ అనేది ఇస్తామని మెన్షన్ చేసినారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, 50 questions, 50 marks. నెక్స్ట్ సెకండ్ రోమన్ వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్, సేమ్ 50 questions, 50 marks. థర్డ్ రోమన్ వచ్చేసి యాప్టిట్యూడ్ 50 questions, 50 marks. ఇంగ్లీష్ 50 questions, 50 marks. టోటల్గా 200 questions, 200 marks ఉంటుంది, ప్లస్ 2 hours ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై చేస్తారో వాళ్ళు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, జనరల్గా 200 questions అనేవి ఉంటాయి దీంట్లో. సో 200 marks. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళైతే నెక్స్ట్ రౌండ్కి అయితే క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి పిఎస్టీ ఫ్రెండ్స్. పిఎస్టీ వచ్చేసి ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్. ఈ యొక్క టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క హైట్ 170 centimeters ఉండాలి. ఒకవేళ మీరు నార్త్ సైడ్ వచ్చేసి కాశ్మీర్ వాళ్ళు అట్లా ఉంటే మీ యొక్క హైట్ వచ్చేసి 165 ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది ప్లస్ హైట్ తర్వాత మీకు అనేది ఒక రేస్ అనేది ఉంటుంది. మీరు వచ్చేసి 100 meter రేస్ని 16 secondsలో కవర్ చేయాలి. 1.6 kilometer రేస్ని 6.5 meters, లాంగ్ జంప్ వచ్చేసి 3.65 meters అయినా మీరు కనీసం కవర్ చేయాలి ఫ్రెండ్స్. హై జంప్ వచ్చేసి 1.25 meters. సో ఈ యొక్క టార్గెట్ అచీవ్ కావడానికి 3 chances అనేవి ఇస్తారు. సేమ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అట్లే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ యొక్క ఫిజికల్లీ టెస్ట్లో పాస్ అవుతారో తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ప్లస్ గవర్నమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీకు అనేది పోస్టింగ్ అయితే ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్,
ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాళ్ళ డిశ్చార్జ్ బుక్. సో ఇవి మెయిన్ డాక్యుమెంట్స్ మీకు అప్లై చేయడానికి, ప్లస్ ఫ్యూచర్లో కూడా పనికి అనేది వస్తాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ యొక్క పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో ఫైనల్లీ సిపిఓ నోటిఫికేషన్ అయితే అవుట్ అయింది ఫ్రెండ్స్. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పోలీస్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వాళ్ళ దాకా అయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.